ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఐసీడీఎస్ ప్రాజెక్టుల వద్ద సోమవారం నుంచి రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. దానిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీలు రీలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి దుర్గమ్మ, ప్రాజెక్టు అధ్యక్షురాలు వీరలక్ష్మిలు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. రీలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, మన రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదన్నారు. ఒక ప్రక్కన ఎమ్మెల్యేలకు జీతాలు, అలవెన్స్ ను పెంచుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వం చిరు ఉద్యోగులైన అంగన్వాడీలకు పెంచకపోవడం దారుణమని తెలిపారు. అంగన్వాడీలకు వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం చేయాలని 2023 డిసెంబర్లో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించారు. ఆ సమ్మె ముగింపు సందర్భంగా తాము అధికారంలోకి వస్తే 2024 జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరించాలని, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ దీక్షలో నాయకులు శ్రీదేవి, సూర్యకుమారి, వెంకటరత్నం, కే దుర్గా, జాహ్రా, లక్ష్మీరత్నం, కుంతిదేవి, కె కనకదుర్గ, ఇతర అంగన్వాడీలు పాల్గొన్నారు. నా పేరు యు వీరలక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్షురాలిని. మేము రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజున ఇక్కడ ఆఫీస్ ఎదురకుండా నిరవధిక దీక్ష ప్రారంభించాము. అలాగే ఇవాళ రేపు కూడా ఇక్కడ ఈ దీక్షలో పాల్గొంటాము. అలాగే 26, 27 కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తాము. మేము గత ప్రభుత్వంలో చాలా పోరాటాలు చేశాము. 42 రోజులు కూడా మేము సమ్మెలో పాల్గొన్నాము. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా సమస్యలన్నీ తీరుస్తారని ఆశతో ఎన్నాళ్ళు ఎదురు చూసాము. 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా గవర్నమెంట్ మా సమస్యలు ఏమి పట్టించుకోవట్లేదు, దేనికి కూడా స్పందించట్లేదు. కాబట్టి మేము మళ్ళీ ధర్నా చేయవలసిన అవసరం వచ్చింది. కాబట్టి మా సమస్యలు తీరే వరకు కూడా మేము ఈ పోరాటాలు సాగిస్తామని హెచ్చరిస్తున్నాము. నా పేరు ఎం దుర్గమ్మ, రామచంద్రపురం ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి. ఈరోజు 23, 24 ధర్నా నిర్వహించడం, రాష్ట్ర పిలుపు మేరకు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే 42 రోజులు అంగన్వాడీ సుదీర్ఘకాలంగా సమ్మె చేసాం. 42 రోజుల్లో కూడా గత ప్రభుత్వం మినిట్ రాసిచ్చింది. మినిట్ ప్రకారంగా ఆ రోజు ప్రతి కూటమి ప్రభుత్వం ప్రతి టెంట్ దగ్గరికి వచ్చి మీ సమస్యలు మా ప్రభుత్వం మేము నగ్గితే మీ సమస్యలు పరిష్కరిస్తామనేసి చెప్పారు. కానీ ఇప్పుడు మేము ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా అది పక్కనే పడేయడం జరుగుతుంది. ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలనేసి ఇప్పటి వరకు మేము వేచి చూసాం. ఇప్పుడు ప్రభుత్వం స్పందన లేక మేము ధర్నాకు దిగవలసి వచ్చింది. అలాగే 26, 27 కూడా కలెక్టరేట్ దగ్గర ధర్నాలు ఉన్నాయి. అలాగే 2వ తారీఖున కూడా చెలో విజయవాడ వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే జీతాలు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయండి, 26,000 మాకు జీతం పెంచండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయండి అనేసి మేము అడుగుతున్నాం. కానీ సంక్షేమ పథకాలు కూడా మాకు కట్ చేసేసారు. 11,500కి పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు లేవు. కాబట్టి ఎన్ని రోజులైనా సరే కానీ మా జీతం పెంచే వరకు కూడా మేము విజయవాడలో ఉండి మేము పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.